వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే రాజయోగం ఒక వ్యక్తి పరిచయం ఖాయం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కోట్లు గడించే రాజయోగాన్ని సొంతం చేసుకోబోతున్నారు. మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అయితే ఉంటుంది. ఈ వ్యక్తి పరిచయం కారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని శుభాలే జరుగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ వ్యక్తి అన్ని విధాలా మిమ్మల్ని తోడుండి ముందుకు నడిపించడం జరుగుతుంది. అలానే ఈ వ్యక్తి వల్ల మీకు ఎవరూ లేరని ఒక లోటు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఈ వ్యక్తిని అంతలా నమ్ముతారు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో అధికంగా శుభవార్తలు వినడం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసం కొంచెం కష్టతరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. తమల్ని తాము నమ్ముకోలేకపోతూ ఉంటారు. కొన్ని కష్టతరమైన బాధ్యతలు వీరు తీసుకోవడం వల్ల వాటిని పూర్తి చేయగలమా లేదా అనే నమ్మకం వీరిలో లేకపోతూ ఉంటుంది. అయినా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా పనిని చేస్తూనే ఉంటారు, కానీ పట్టుదల మాత్రం విడవరు. కానీ కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. విద్య పరంగా గ్రహాల యొక్క సంచలనం అనేది అంతటి అనుకూల పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కానీ మధ్యలో అప్పుడప్పుడు మీకు భయం కింద అనిపించి చేయలేనేమో అనే భావన అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కొరకు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ అలానే ఇష్టమైన వారితో కొంత సమయాన్ని గడిపి మిమ్మల్ని మోటివేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారితో కనుక సమయాన్ని గడిపినట్లయితే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా పార్ట్నర్ల వల్ల మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది పార్ట్నర్లు మీ యొక్క మంచితనాన్ని అదనుగా తీసుకొని వ్యాపారంలో మీకు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వ్యాపార పరంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్ల మీద నమ్ముకుంటూ ప్రతి వ్యవహారాన్ని వారికే వదిలేసినట్లయితే వారు మీకు తప్పుడు లెక్కలు చూపించడం లేదా వ్యాపార పరంగా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని పార్ట్నర్షిప్లు రద్దయి నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తులతో వ్యాపారం చేయడం వల్ల వ్యాపారంలో మరింత అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మీకు కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాల కారణంగా పరిశ్రమల్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పలుకుబడి ఉన్న వ్యక్తులు పరిచయం ఏర్పడినట్లయితే వారిని ఉపయోగించుకొని పరిశ్రమకి కావాల్సిన పనులన్నింటినీ కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు అయితే తొందరలోనే లభించబోతుంది. అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా లేకపోవడం లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా మీకు ఉద్యోగ పరంగా అవకాశం రాకపోవడం ఇలా పలు కారణాల వల్ల నిరంతరం మీ ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల పరిచయం అయితే జరుగుతుంది. వీరి వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. వీరికి మీరు జీవితంలో ఎంతో రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు.
చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకు చెరువుల వ్యాపారంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. రుణ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో అందులో జీవిత భాగస్వామి ఎంపిక అనేది మీకు చాలా ప్రాధాన్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి జీవిత భాగస్వామి ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులకి త్వరలోనే సంతాన ప్రాప్తి కలగబోతుంది. అలానే ఎన్నో సంవత్సరాలుగా విడిపోయినటువంటి కుటుంబ సభ్యుల మధ్య మాటలు ఏర్పడడం, తోబుట్టువులతో మాటలు ఏర్పడడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరినీ కలవడం, వారితో సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. అలానే చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో కూడా సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ పరంగా ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఎవరికైతే కోర్టు సంబంధిత వివాదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో విముక్తి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు మిమ్మల్ని వచ్చి వరించడం ఖాయం. రాజకీయ పరంగా ఘన విజయాన్ని పొందుతారు. ప్రజాబలం పెరుగుతుంది. అనుచరుల బలం పెరుగుతుంది. మీరు చేసిన ప్రజాసేవకు తగిన గుర్తింపు లభించే సమయంగా చెప్పుకోవచ్చు. క్రీడాకారులకు మంచి గుర్తింపుతో పాటు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి విపరీతమైన ధన వ్యయం ఉంటుంది. అలానే వ్యసనాలకు బానిసయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకోవడానికి లేదా మీ పేరును ఉపయోగించుకొని మీ డబ్బును ఉపయోగించుకోవడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వారిని దూరం పెట్టడం మంచిది. లేకపోతే వారి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. మీరు అనుకున్న స్థిరాస్తిని అనుకున్న సమయానికి కొనుగోలు చేస్తారు. అలానే స్థిరాస్తి కొనుగోలు వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే శరీరంలో నొప్పులు, వ్యాధులు, అలానే కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, థైరాయిడ్ వ్యాధులతో, అటువంటి వారికి వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అటువంటి వారి వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో వ్యాపార ప్రారంభాలకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్త్రీలు కూడా తమకంటూ గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వీరికి విఘ్నేశ్వరుని దర్శనం, అలానే విఘ్నేశ్వరుని ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.